బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మణిపూర్లో పర్యటించనున్నారు. 2024 మే నెలలో మణిపూర్లో రెండు వర్గాల మధ్య తీవ్రమైన హింస చోటు చేసుకుంది. ఆ ఘటన తరువాత ఆ రాష్ట్రాన్ని మొదటిసారి మోదీ విజిట్ చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్న విషయాన్ని ఇవాళ పీఐబీ వెల్లడించింది. మణిపూర్తో పాటు మిజోరం, అస్సాం, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మోదీ పర్యటిస్తారని పీఐబీ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. మణిపూర్ అల్లర్లకు సంబంధించి మనకు దేశవ్యాప్తంగా మనకు తెలిసిందే ఏ స్థాయిలో ప్రభావం చూపించాయి. రెండు తెగల మధ్య రగిలినటువంటి ఒక వివాదం ఏ స్థాయి ఎంతమందిని బలి తీసుకుంది, ఎన్ని వందల మంది చనిపోయారనే విషయం మనందరికీ తెలిసిందే. సో 2024 మే నెలలో మొదలైనటువంటి ఆ ఘర్షణలు దాదాపు రెండు నెలల పాటు కొనసాగాయి. చాలా మంది చనిపోవడం జరిగింది. రెండు తెగలకు సంబంధించినటువంటి కొంత ఒక ఆధిపత్య పోరుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది ఆ ఘర్షణల వాతావరణం కూడా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. ఇప్పటికీ మొన్నటి వరకు కూడా ఆయన అక్కడికి మణిపూర్ వెళ్లేందుకు అంటే ముందు స్టెప్ తీసుకోలేదు. కానీ ఇదే అంశాన్ని విపక్షాలు కూడా చాలా బలంగా నెత్తాయి. అంత దారుణంగా మణిపూర్ లో ఆ విధంగా రెండు తెగల మధ్య అల్లర్లు జరిగి కొట్టుకుని చనిపోతుంటే కనీసం ప్రధాని మోదీ పరామర్శించలేదు, వెళ్ళలేదు, దాని గురించి ఆరా తీయలేదు అనే వాదనలు బలంగా విపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ అన్ని విపక్ష పార్టీలు మొత్తం కూడా బలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. సో అది చాలా కాంట్రవర్షియల్ కూడా అయింది. ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే అంశంగా కూడా మారింది మణిపూర్ అల్లర్లకు సంబంధించి. అటువంటి అంశం పైన లేట్ గా ఆల్మోస్ట్ 14 నెలల తర్వాత ఆయన తొలిసారిగా మణిపూర్ అంటే రేపు వెళ్ళబోతున్నారు, మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళబోతున్నారు. అక్కడ పరిస్థితులు కానీ వాటి గురించి కానీ మాట్లాడే అవకాశం స్పష్టంగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఏదైతే ఉందో వాటికి అస్సాం కావచ్చు, బెంగాల్ కావచ్చు, మిజోరం కావచ్చు, ఇవన్నీ కూడా వాటితో పాటుగా మణిపూర్ రాష్ట్రంలో కూడా ఆయన పర్యటన చేయబోతున్నారు. రేపటి నుంచి 15వ తేదీ వరకు అంటే 3 రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించేందుకు ఖరారు ఇప్పటికే సిద్ధమైంది. అయితే మణిపూర్ లో ఆయన ఇంత లేట్ గా వెళ్ళటం వెనక మాత్రం చాలా కొన్ని రాజకీయ కామెంట్స్ ఇప్పటికే పెద్ద ఎత్తున స్టేరప్ అవుతూ ఉన్నాయి. కానీ ఇంత లేట్ కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ప్రధాని మోదీకి ఆ విధంగా తన దేశ పౌరులు ఈ విధంగా రెండు తెగల మధ్య పెద్ద వివాదం జరిగి, ఆధిపత్య పోరు జరిగి, ఆ ల్యాండ్స్ గొడవ, ఉద్యోగాల గొడవ జరిగి కొట్టుకుంటూ కూడా ఆయన కనీసం ఆ ఘటన పైన దృష్టి పెట్టలేదు, అల్లర్ని కంట్రోల్ చేయలేకపోయారని బలంగా విపక్షాలు వాదించాయి. చాలా ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా కావచ్చు పలుమార్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేశాయి. సో ఈ గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ 14 నెలల తర్వాత ఇప్పుడు తొలిసారిగా అక్కడికి వెళ్ళటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరెవరిని పరామర్శిస్తారు, ఎవరితో ఇంటరాక్ట్ అవుతారు, ఏదైనా విషయాలు చెప్తారా లేదా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. సో ఇంత డిలే కారణమే పదే విపక్షాలు చెప్తున్న మాత్రం ఇంత ఆలస్యంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ముందే వెళ్ళొచ్చు కదా. గొడవ జరుగుతున్నప్పుడే ప్రధాని అంటే ఒక దేశ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్లి పరామర్శించి వాటితో ఇంటరాక్ట్ అయ్యి గొడవలకు కారణం సద్దుమణిగేలా చేయాల్సిన వ్యక్తి అసలు స్పందించకుండా పట్టించుకోకుండా ఉన్నారని పదే చెప్పి ఒక పెద్ద ఇష్యూనే సార్ట్అవుట్ చేస్తున్నారు. విపక్షాలకు ఒక పెద్ద ఆయుధంగా మారింది. సో అయినప్పటికీ కూడా అటువంటి వ్యాఖ్యలు, అటువంటి విమర్శలు వచ్చినప్పుడు కూడా ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు. సంభవం అది రీజన్స్ ఎందుకు అనేది మాత్రం విపక్షాలు చాలా బలంగా చెప్పేంటంటే అతను ప్రధాని మోదీకి బాధ్యత లేదు అని పదే చెప్పారు. అదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సో వాటన్నింటికి ఇప్పుడు చెక్ పెడుతూ ఆల్మోస్ట్ 14 months తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆయన మణిపూర్ లో ఉన్నటువంటి రెండు తెగలకు సంబంధించినటువంటి ప్రముఖుల్ని, పెద్దల్ని కలుస్తారా? అసలు అంటే ఇప్పటికైతే మణిపూర్ ప్రశాంతంగానే ఉంది, నో డౌట్. కానీ కొన్ని నెలల పాటు మాత్రం అక్కడ అగ్నిగుండంలా మారింది. ఎంతో మంది చనిపోయారు. కాబట్టి అంతమంది చావుకి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా సెంట్రల్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల అంతమంది ప్రాణాలు పోయాయి అనేది ఇప్పటికి కూడా ప్రతిపక్షాలు చెప్తున్న మాట. సో దీనికి ఆయన కౌంటర్ అంటే మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఆ గొడవల గురించి లేదంటే ఆ హత్యల గురించి కానీ అవి కానీ పార్లమెంట్ వేదికగా అఫీషియల్ గా ఆయన ప్రకటన చేయకపోయినప్పుడు కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు, కీలక మంత్రులు ప్రకటన చేశారు. కానీ ప్రధాని మోదీ మాత్రం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. బట్ చాలా గ్యాప్ తర్వాత ఆయన మాత్రం ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి వెళ్ళటం, అక్కడ ఏం చేయబోతున్నారు, ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతున్నది కూడా చాలా ఆసక్తిని, ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీయా, వెంకట్, మోదీ మణిపూర్ పర్యటన ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు?
ఖచ్చితంగా విపక్షాలు బలంగా ఆరోపణలు చేసి బలంగా ఈ విధంగా ఇరికించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన అప్పటికి దాని మీద మాట్లాడేందుకు కావచ్చు, లేదంటేనో ఆ రాష్ట్రానికి వెళ్ళి విజిట్ చేసేందుకు మాత్రం ఆయన మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ రేపు ఫర్ ది ఫస్ట్ టైం ఆబ్వియస్ గా అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో కొంత ఈ టూర్ మాత్రం చాలా అంటే చాలా, ఎందుకంటే ఇప్పటికే చాలా హ్యూమన్ లాస్ జరిగింది, చాలా ఆస్తి నష్టం జరిగింది అక్కడ. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్ళి ఎటువంటి భరోసా కల్పిస్తారు ఏంటి, ఆయన ఉన్నట్టు వ్యూహం ఏంటి, ప్రధానంగా ఇంత గ్యాప్ తర్వాత ఆ రాష్ట్రానికి వెళ్ళి ఆయన చేయబోయేటువంటి ఏం చేయబోతున్నారు, ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎవరితో ఇంటాక్ట్ అవ్వబోతున్నారు, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకేం చేయబోతున్నారా, ఏదైతే కాంట్రవర్సీ వివాదానికి కారణమైనటువంటి రెండు తెగల మధ్య ఏదైనా సైద్య కుదిర్చే ప్రయత్నం చేస్తారా ఏంటి, చాలా ఇంటెన్సిటీగా ఉంది. బట్ ఓవరాల్ గా అయితే ఒక విపక్షాలకు చెక్ పెట్టే ప్రయత్నం అయితే మనం దీన్ని భావించవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ వెంకట్. గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకుని మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దంత వైద్యుడి నిర్లక్ష్యం బయటపడింది. రోగి తనకు ఓ దవడ పన్ను నొప్పి ఉందని పోతే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరో దవడ పన్ను తీసేశాడు దంత వైద్యుడు దేవిశేఖర్. ఇంజెక్షన్ మత్తు దిగిన వెంటనే నొప్పి అలాగే ఉంది అనటంతో అసలు విషయం బయటపడింది. బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశాడు. అయితే వారు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు వాపోతున్నాడు. ఎట్లా వాళ్ళు చెప్పారు, విచారణ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మనకి న్యాయం జరిగే దానికోసం ఇక్కడ నుంచి కదలాల్సిన అవసరం లేదు. బలవంతంగా కదిలించిన ఈ విషయం ఇంతటితో ఆగదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అన్ని వేల ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తప్పిస్తే అయిపోతుంది అనేది కాదు. ఎట్లా వాళ్ళు చెప్పారు, విచారణ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మనకి న్యాయం జరిగే దానికోసం ఇక్కడ నుంచి కదలాల్సిన అవసరం లేదు. బలవంతంగా కదిలించిన ఈ విషయం ఇంతటితో ఆగదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అన్ని వేల ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం నిర్వహించారు. ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఎంపికైన కల్వకుంట్ల కవితను హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి నాయకులు ఘన సత్కారం చేశారు. ఈ సమావేశంలో సింగరేణిలో అవినీతిపై కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి సంస్థల్లో అవినీతి పెరిగిపోయిందని కవిత ఆరోపించారు. ప్రతి కాంట్రాక్ట్లో 25% అవినీతి జరిగిపోతుందని మండిపడ్డారు. ఈ వ్యవహారాలపై సిబిఐ దర్యాప్తు కోరుతూ ప్రభుత్వం స్పందించకపోతే హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడికి వెళ్తామని హెచ్చరించారు. ఎవరైనా కూడా టీపీజీ కేసు వెనక ఎవరు ఉన్నారు? కేసీఆర్ గారు ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ కేసీఆర్ గారు అధికారంలో లేనప్పుడు టీపీజీ కేసు ఏం చేయాలి? గల్లీలకు వచ్చి కార్మికుల కోసం కొట్లాడాలి. ఇవాళ టీబీజీ కేసు అయినా హెచ్ఎంఎస్ అయినా ఎవరు ఎక్కువ కొట్లాడితే, ఎవరి కార్మికుల పక్షాన ఎక్కువ నిలబడి వారి హక్కులు సాధించుకోగలిగితే వాళ్ళకే సింగరేణి కార్మికులు ఓటేస్తారు తప్పితే ఇంకొకటి కాదు. కాబట్టి టీబీజీ కేసులో ఉన్నటువంటి నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు అనేక పర్యాయాలు నేను చెప్పిన, మనం కార్మికుల ఇష్యూ తీసుకొని గ్రౌండ్లో ఉండాలి.
గవర్నమెంట్లో ఉన్నాం కదా అని గ్రౌండ్ ఇడిచిపెట్టొద్దని చాలాసార్లు చెప్పిన, వాళ్ళు వినలేదు. అయినప్పటికీ ఇంకొక మాట కేసీఆర్ గారు నాకు చెప్పింది పదే పదే, మీ టీబీజీకేఎస్ నాయకులు కరప్షన్ చేస్తూ ఉన్నారు, తగ్గించుకోమని చెప్పండి అంటే పదే పదే హెచ్చరికలు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ వాళ్ళు మారలేదు. ఇక మూడో అంశం, అనేక సార్లు నేను చెప్పిన 20,000 మంది యువమిత్రులను ఇవాళ మనం ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా సింగరేణిలోకి తీసుకున్నాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి యువ నాయకత్వానికి కార్మికుల చట్టాల పట్ల అవగాహన, వారికి ఒక నాయకత్వ లక్షణాన్ని అలవాటు చేయాల్సినటువంటి బాధ్యత టీబీజీకేఎస్ మీద ఉంటుంది. కాబట్టి మీరు కేంద్ర కమిటీలో యువకుల్ని తీసుకోండి, 60-70% యువమిత్రులను వేసుకొని ముందుకెళ్ళండి అని పదే 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 చెప్తే కూడా ఏనాడు యువతను ప్రోత్సహించినటువంటి పాపాన టీబీజీ. రాబోయే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకోసం ఒక స్పష్టమైన బృహత్తరమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. 2034 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని 57 లక్షల కోట్లకు, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయాన్ని 10.55 లక్షలకు చేర్చడమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినప్పటి ఫోటోలను షేర్ చేసి ప్రశ్నించారు. ప్రియమైన రాహుల్ గాంధీ, ఫోటోల్లోని కాంగ్రెస్ కండువాలను గుర్తుపట్టగలరా? ఢిల్లీలో మీతో కలిసిన ఈ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీరు గుర్తించగలరా అని అడిగారు. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన తరువాత కాంగ్రెస్లో చేరిన ఈ ఎమ్మెల్యేలు అందరూ తాము పార్టీ మారలేదని, ఇది కాంగ్రెస్ కండువా కాదని చెబుతున్నారు. ఇది మీకు అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేంటి అంటూ కేటీఆర్ రాహుల్ గాంధీని నిలదీశారు. తిరుపతి జిల్లాలో నిర్వహించిన రీజనల్ ఇన్వెస్టర్ మీట్లో పర్యాటక, సినీ, ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పర్యాటక రంగానికి సీఎం, డిప్యూటీ సీఎం పెద్దపీట వేశారని తెలిపారు. నూతన పర్యాటక పాలసీతో పరిశ్రమలకు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో టూరిజం విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పర్యాటక రంగంపై పెట్టుబడులు పెట్టలేదని విమర్శించారు. అసెంబ్లీకి రాకపోవటం, ప్రజా సమస్యలు చర్చించకపోవటంపై ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీలు నిర్వహించారు మని వైసీపీ ప్రచారం చేస్తుంది, ఎక్కడ ఉన్నాయో చూపించాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ఇచ్చినటువంటి వెసులుబాటు కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి నూతన పర్యాటక పాలసీ 2024-29, అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం, ఈ అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర